హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో ఇవాళ మార్కెట్ అంతగా మూమెంటం అయితే లేకుండే, కంప్లీట్లీ చాపీ అండ్ కాకపోతే స్లైట్లీ లోవర్ అండ్ లోవర్ లోస్తో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. నిన్నటి కన్నా మార్కెట్ డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది, 133 పాయింట్స్ డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 174 పాయింట్స్ అండ్ ఓవరాల్గా అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ చేసాయి. ఈవెన్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ ఎవ్రీథింగ్ నెగిటివ్లో క్లోజ్ చేశాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే మనకి ర్యాలీ వచ్చిందో, ఏదైతే మార్కెట్ 1200 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 3 days నుంచి కూడా ఇంట్రాడేలో మార్కెట్ చాపీగానే ఉంది. లాస్ట్ 2 days చాపీగానే ఉంది. ఇవాళ ఏదైతే 2 days ఒక రేంజ్ ఉందో దాని కింద ట్రేడ్ అయింది, బట్ మార్కెట్ అంతా ఫ్లో మొమెంటం అయితే రాలేదు. బికాజ్ రేపు మార్కెట్ ఒక ఆర్బీఐ మీటింగ్ అవుతుందో మేబీ దానికి ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్లో, రేపు మొమెంటం రావచ్చేమో. సో 10 o'clock వరకు వెయిట్ చేయండి మార్కెట్లో. 10 తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత మీటింగ్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్లో ఏదైనా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో ఏదైతే టెక్నికల్గా మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెడదాం. డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ కింద మార్కెట్లో గ్యాప్ ఉంది. సో ఇక్కడ మార్కెట్లో ఇక్కడ డౌన్ సైడ్ గ్యాప్ ఉంది టువర్డ్స్ 25,450, 25,400 సపోర్ట్ లెవెల్. ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మార్కెట్ అది బ్రేక్ చేస్తే దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉండే టువర్డ్స్ 25,200 వరకు. ఓకే, సో సింపుల్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్లో మీరు చూస్తే 25,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది. సో యాజ్ ఆఫ్ నో 25,600 లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ చేయలేదు. ఒకవేళ మార్కెట్ 25,600 కింద క్లోజ్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్కి మనం ప్లాన్ చేయవచ్చు పీ సైడ్లో. ఓకే, బుల్లిష్లో ప్లాన్ చేయాలి అంటే కనుక వెయిట్ చేయండి. 25,700 to 600 మార్కెట్ కన్సాలిడేషన్ రేంజ్, అది బ్రేక్అవుట్ అయ్యి అట్లీస్ట్ మార్కెట్ ఇవాళ ఏదైతే హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అవుతేనే ఫర్దర్గా అప్ సైడ్ ప్లాన్ చేయవచ్చు. ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ మనం చూసామనుకోండి, ఇవాళ మార్కెట్ ఒక రేంజ్ 25,700 to 25,600 దగ్గర మార్కెట్ ఒక రేంజ్ ఉంది. సో మార్కెట్ ఈ రేంజ్లో కంప్లీట్ చాపీ ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, టువర్డ్స్ మార్కెట్ 25,500 to 25,450 వరకు డౌన్ సైడ్ డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్ ఒక రేంజ్ ఉందో అదొక రెసిస్టెన్స్ ఉంది అరౌండ్ 25,700 to 730 రేంజ్లో. ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి అండ్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయ్యింది అనుకోండి, అగైన్ మళ్ళీ రేంజ్లో స్టక్ అవుతుంది అండ్ రేంజ్లో స్టక్ అయ్యి మళ్ళీ ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా మార్కెట్లో కొంచెం సీ సైడ్లో వెళ్ళినా సరే కొంచెం చూసి వెళ్ళండి. ఓకే, అండ్ అప్ సైడ్కి ఏదైతే రేంజ్ ఉందో 2 days ఒక రేంజ్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఒకవేళ మొమెంటం వచ్చి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు ఫర్దర్గా స్ట్రాంగ్లీ బులిష్ అవ్వచ్చు. సో సింపుల్ ప్లాన్, రేపు మార్కెట్ ఒకవేళ 25,700 to 730 పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు, కాకపోతే క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. ఓకే, అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలన్నా 25,600 కింద మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అక్కడ మనం పుట్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మనం డిస్కస్ చేసాం నిన్న, మార్కెట్ ఇక్కడ ఒక 2 సపోర్ట్స్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడ నిన్నటి సపోర్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వచ్చి ఈ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశాను. సో ఇది సపోర్ట్ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి బేరిష్లో ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. మార్కెట్ ఇక్కడ నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా బేర్ స్ట్రక్చర్ ఫామ్ చేసింది. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉన్నానో ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది 59,900 లెవెల్ దగ్గరికి. ఓకే, రేపు మార్కెట్లో సింపుల్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఈ 3 days అంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే రేంజ్ ఉందేనో ఈ రేంజ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, 59,800 అండ్ 59,900 మార్క్ చేసి పెట్టండి. సో ఒకవేళ ఈ 2 లెవెల్స్ మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ మీకు పీ సైడ్లో కంటిన్యూషన్ కనిపించవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీ అంటే అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 60,300 పైన మార్కెట్ వెళ్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది, ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ఫేక్ బ్రేక్అవుట్ ఉంది. నిన్న క్లియర్లీ మెన్షన్ చేశాను, మార్కెట్ ఫర్దర్గా బుల్లిష్ అవ్వాలంటే ఏదైతే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్తేనే
ఫర్దర్గా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే ఛాన్సెస్ ఉండవు అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీది. సో ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఈ లెవెల్స్ పైకి ప్రైస్ వెళ్ళలేదు అండ్ ఇక్కడ నుంచి డ్రాక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. 60,300 నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 50,900 వరకు డౌన్ సైడ్ డ్రాక్ చేసింది. ఇప్పుడు ఈ లెవెల్స్లో మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ వచ్చేసి రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేకుంటే ఇక్కడ నుంచి అప్ సైడ్లో మూమెంట్ వచ్చినా సరే ఈ లెవెల్ అనేది ఒక సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అప్పుడు 60,300 పైన హోల్డ్ చేసింది అనుకోండి, అప్పుడు మీరు ఫర్దర్గా కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో సిఈ సైడ్లో. ఓకే, అండ్ ఈ లెవెల్స్ కింద మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్ పైన మనం బులిష్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ కోసం ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ అయింది అండ్ ఈవెన్ సెన్సెక్స్లో కూడా మనం చూసినట్టు అనుకోండి మార్కెట్ ఆల్మోస్ట్ అంత బిగ్ మూమెంటం లేకుండే, కాకపోతే స్లైట్లీ బేరిష్ మూమెంటం బేరిష్ సైడే మార్కెట్ ఉండే. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రక్చర్ వచ్చేసి వాళ్ళ ఇంట్రాడేలో బేరిష్ లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్ ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి 83,200 దగ్గరలో మార్కెట్ ఉంది. సో సింపుల్ ప్లాన్ ఇక్కడ కూడా మనం చేద్దాం. సో ఇక్కడ నేను ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను సెన్సెక్స్ది. సో సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇక్కడ 83,300 దగ్గరలో మనకి క్లోజ్ చేసింది. ఇక్కడ మనకి 2 లోస్ మీరు నోట్ చేసుకోండి. అది వచ్చేసి మనకి నిన్నటి లో అండ్ ఇవాళటి లో సేమ్ ఆల్మోస్ట్ నియర్ ఉన్నాయి. సో వచ్చేసి 83,150 లెవెల్. సో ఇక్కడ 83,150 కన్నా కొంచెం బఫర్లో పెట్టండి డౌన్ సైడ్లో. ఆ లెవెల్స్ వచ్చేసి 83,130 లెవెల్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి. కొద్దిగా మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ ఇక్కడ 82,700 to 600 వరకు రావచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అనుకోండి వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు, గ్యాప్ని మొత్తం కూడా రీఫిల్ చేయవచ్చు. 82,100 to 82,000 వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ బుల్లిష్లో ప్లాన్ చేయాలంటే అట్లీస్ట్ మార్కెట్ వచ్చేసి ఇక్కడ 83,450 పైన ఉండాలి. 83,450 పైన ఉంటే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ అప్ సైడ్ సెన్సెక్స్లో. క్లియర్ అండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ ఇంకొక పాయింట్, ఈ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఇక్కడ ఫిబ్రవరి మంత్లో మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఏదైతే మనకి ఈ రేంజ్ మార్కెట్లో క్రియేట్ చేసిందో ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ సెన్సెక్స్లో వచ్చేసి 4,000 పాయింట్స్ అప్ సైడ్కి మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే రేంజ్. సో ఈ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఎసలంటింగ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి ఫెబ్ మంత్లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను నిఫ్టీది. నిఫ్టీ 25,700 లెవెల్ దగ్గర 1,40,000 మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు. అండ్ దానిపైన 26,000 లెవెల్ దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. 25,800 లెవెల్ దగ్గర కూడా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అయితే కాల్ సైడ్ మనకి కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 25,500 లెవెల్ అండ్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. దాని కింద మనం చూసామనుకోండి 25,400 లెవెల్ అండ్ 25,300 లెవెల్. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో US30 వచ్చేసి మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. సో గ్లోబల్ మార్కెట్స్లో కూడా నాకు సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. 154 పాయింట్స్ మనకి US30 కనిపిస్తుంది. US Tech 100 కూడా 162 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ డాక్స్ కూడా నెగిటివ్లో కనిపిస్తుంది. US అండ్ యూరోపియన్ మార్కెట్స్ రెండు నెగిటివ్లో ఉన్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ ఒక్కోటి పాజిటివ్లో ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్లో ఒక్కటి పాజిటివ్ ఉంది. రిమైనింగ్ యూరోపియన్ మార్కెట్స్ US మార్కెట్స్ రెండు నెగిటివ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిప్టోకి వస్తే క్రిప్టో ఆల్రెడీ సెల్లింగ్ ప్రెషర్లో ఉన్నాయి. క్రిప్టో ఆల్రెడీ నేను వీకెండ్ ఏదైతే అనాలిసిస్ ఉన్నాయో దాంట్లో కవర్ చేశాను క్లియర్లీ మార్కెట్ డౌన్ సైడ్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో నిన్న కూడా నేను ట్రేడ్ ప్లాన్ చేశాను క్రిప్టోలో. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో మార్నింగ్ నేను షార్ట్ వీడియో కూడా మీకు పెట్టాను. సో ఇక్కడ మీరు చూసారనుకోండి క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం. సో క్రిప్టో స్కాల్పర్ ఈ పాయింట్లో సెల్ సిగ్నల్ వచ్చింది, అదే కంటిన్యూషన్ అవుతుంది. బట్ ఇక్కడ నేను ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసాం ఫెబ్ 3కి 77,200 250 లెవెల్ దగ్గర. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. నిన్న ట్రేడ్ ప్లాన్ చేసాం 75,600 రేంజ్లో. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ 6,000 పాయింట్స్ ప్లస్ వచ్చింది. ఓకే, ఇంకా డౌన్ సైడ్ రావచ్చు, ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. మార్నింగ్ నేను షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేసే టైంలో మార్కెట్ వచ్చేసి నియర్ 71,000 రేంజ్లో ఉండే. అండ్ అక్కడ నుంచి కూడా నేను చెప్పాను మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఇంకా ఉన్నాయని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు 69,000 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 68,000 లెవెల్ వరకు రావచ్చు. 68,000 లెవెల్ దగ్గర ఒక వీక్లీ సపోర్ట్ ఉంది, ఆ లెవెల్స్ వరకు రావచ్చు. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ బౌన్స్ చేసింది అనుకోండి, ప్రైస్ ఒకవేళ మళ్ళీ బౌన్స్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కూడా మనకి బేరిష్ ఎంట్రీ దొరికే ఛాన్స్ ఉంది. అంటే సెల్ ఆన్ రైస్ చేయొచ్చు బిట్ కాయిన్ అండ్ ఇథీరియంలో కూడా. ఇక్కడ నేను
ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 75 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడదాం. సో 75 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్కెట్ కంటిన్యూస్లీ డౌన్ సైడ్ వచ్చింది. ఇక్కడ ఒకసారి పుల్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్లో, గ్రీన్ క్యాండిల్లో అది వచ్చేసి మనకి 74,000 లెవెల్ దగ్గరలో అండ్ 74,000 లెవెల్లో వీక్లీ సపోర్ట్ ఉండే. ఈ లెవెల్స్ దగ్గర మనకి పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఇది కంటిన్యూషన్ అవుతూ కనిపిస్తుంది. ఇంకా డ్రాగ్ అవ్వచ్చు టువర్డ్స్ 68,000 వరకు. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా మళ్ళీ బౌన్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ సెల్లింగ్ రావచ్చు. ఓకే, సో సెల్ ఆన్ రైస్ మూమెంట్లో కనిపిస్తుంది నాకు బిట్ కాయిన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం చూసారు సరే, ఇథేరియం కూడా యాజ్ ఆఫ్ నో 2100 లెవెల్స్ కూడా బ్రేక్ అయిపోయినాయి. అండ్ ఇథేరియం కూడా ఏదైతే అప్సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసామో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసి మార్కెట్ డ్రాప్ అవుతుంది. అండ్ ఇప్పుడు మార్కెట్ 2100 లెవెల్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 2000 లెవెల్స్. సో ఇక్కడ కూడా డౌన్ సైడే కనిపిస్తుంది, సెల్ ఆన్ రైస్ కనిపిస్తుంది బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇక్కడ నేను పెడతాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో చూసాను అనుకోండి, వాయిస్ నోట్ కూడా పెట్టాను నేను. సో నిన్న కూడా వాయిస్ నోట్ పెట్టాను క్లియర్లీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను టార్గెట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసినాయి. సో ఇవన్నీ కూడా నిన్న ట్రేడ్ తీసుకుంది. February 4th సెల్ బీటీసీ 76,000 to 76,500 రేంజ్లో. అండ్ ఇక్కడ మీ టార్గెట్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ మెంబర్స్ అన్నీ కూడా బుక్ చేసినాయి. సో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ దానికన్నా ముందు కూడా మీరు ట్రేడ్ చూసారనుకోండి, Feb 3కి వెళ్దాం. సో ఇక్కడ మీరు Feb 3కి చాలా పైకి వెళ్ళిపోయాను మనం. సో Feb 3కి మనం చూసామనుకోండి, Feb 3కి కూడా నేను ఆల్రెడీ 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం Feb 3కి. సో Feb 3 ఇక్కడ మీరు చూడండి, Feb 3 అప్ సైడ్లో ఏదైతే మనకి కనిపిస్తుందో డౌన్ సైడ్ ఎక్కువ 4,000 పాయింట్స్ క్యాప్చర్ చేసాం Feb 3 రోజు కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇగో, సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీ తీసుకున్నాం. సో అప్ అండ్ డౌన్స్ ఉండడంతో కాస్ట్లో కట్ చేసి మళ్ళీ దాన్ని రీఎంట్రీ తీసుకున్నాం సెల్ సైడ్లో బీటీసీ 77,200 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ నుంచి టార్గెట్స్ కూడా పెట్టాం. అండ్ ఎస్ఎల్ఎన్ టార్గెట్స్ అన్నీ కూడా సో అచీవ్ అయిపోయినాయి అన్నీ కూడా. ఇవన్నీ ప్రాఫిట్స్ కూడా స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మెంబర్స్ బుక్ చేసినాయి. ఓకే, సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చు క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకోండి మన యూట్యూబ్ ఛానల్కి రండి. సో ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. సో ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి క్రిప్టో రిలేటెడ్గా. చూసిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో దీనిలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. ఆప్షన్స్ డైలీ ఎక్స్పైరీ ఉంటుంది, ఫ్యూచర్స్ కూడా మనకి చేయొచ్చు. ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది అండ్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ లేదు. సో నా సజెషన్ అయితే ఫ్యూచర్సే. సో ఇండియన్ మార్కెట్స్లో ఆల్రెడీ మనం ఆప్షన్స్ చేస్తున్నాం అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ చేస్తే డైవర్సిఫైడ్గా ఉంటుంది. సో ఇండియన్ మార్కెట్సే కాదు, సో క్రిప్టో మార్కెట్స్లో కూడా మంచి మొమెంటం ఉంది. అండ్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే లెవరేజ్ అడ్వాంటేజ్. అండ్ 24/7 ఉండడం వల్ల మనకి ఏదైతే మనకి యూఎస్ మార్కెట్స్లో కానీ ఏదైనా ఇంపాక్ట్ ఉన్నా సరే, ఏదున్నా సరే మనకి క్రిప్టో మార్కెట్స్లో కనిపిస్తుంది. ఆ మొమెంటం మనం ఇక్కడ క్యాప్చర్ చేయవచ్చు. అండ్ ఈవెన్ సాటర్డే సండేస్ కూడా వర్కింగ్లో ఉంటుంది. సో నా ఈవినింగ్ అవర్స్లో మంచిగా ఉంటుంది, లేకుంటే సాటర్డే సండేస్లో కూడా మీరు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు క్రిప్టోస్ని. ఓకే, సో ఒకసారి వీడియోస్ చూడండి సో దట్ మీకు క్లియర్లీ అర్థమైన తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, రెఫరల్ లింక్ ఉంది. ఆ రెఫరల్ లింక్తో మీరు కనుక అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ కేవైసీ కంప్లీట్ చేసుకున్నారనుకోండి, కేవైసీ కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ డేట్ తీసుకొని నాకు మెసేజ్ చేస్తే, వాట్సాప్ చేస్తే నేను మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో TTT అని ఆల్రెడీ మీకు ఇప్పటిదాకా చూపించాను కదా, 5 minutes టైం ఫ్రేమ్లో సెల్ సిగ్నల్ వస్తుంది క్రిప్టో స్కాల్పర్. సో సెల్ సిగ్నల్ అండ్ బై సిగ్నల్ వచ్చేది. సో ఆ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైతే ఉందో క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, నోట్ చేసుకోండి, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. ఓకే, చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.